కరేడు గ్రామ రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందుతున్న ఆ నేతెవరు? కేవలం తన రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు అమాయక కరేడు రైతులను వాడుకుంటున్న ఆ నేతెవరు? జనసేన పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కని ఆ నేతెవరు? డబ్బుందన్న అహంకారంతో సొంత పార్టీ పెట్టిన ఆ నేతెవరు? ప్రజల్లో గుర్తింపు కోసం కరేడు రైతుల్లో విషం చిమ్ముతున్న ఆ నేతెవరు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, నేను మౌనిక. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు. నిజానికి ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్న ఈ మధ్య కాలంలోనే వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. పుంగనూరుకు చెందిన ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పుంగనూరులో పోటీ చేసి కేవలం 16,000 ఓట్లు మాత్రమే తెచ్చుకొని డిపాజిట్ కోల్పోయారు. అనంతరం ఆయన జనసేన నుంచి బయటకొచ్చి డబ్బుందన్న అహంకారంతో సొంతంగా రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టి ఏకంగా ఒక కొత్త పార్టీ పెట్టారు. భారత చైతన్య యువజన పార్టీ అని దానికి నామకరణం కూడా చేశారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా ప్రజల్లో మాత్రం అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో ఒక్కసారిగా బిక్కముఖం వేశారు రామచంద్ర యాదవ్. దీంతో ఏం చేస్తే నిత్యం ప్రజల్లో ఉంటాము అని తీవ్రంగా ఆలోచన చేస్తున్న రామచంద్ర యాదవ్ కి ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కరేడు గ్రామ రైతుల సమస్య మంచి అవకాశంగా కనిపించింది. దీంతో ఈ విషయాన్ని ఎలాగైనా తన అనుకూల మీడియాతో సోషల్ మీడియాలో ప్రచారం చేసి రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కరేడు రైతులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతో కరేడు వెళ్తున్న ప్రతిసారి జన సమీకరణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. అయితే కరేడు రైతులకు ఆయనపై నమ్మకం కలగకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు మద్దతు కోరారు కరేడు రైతులు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామచంద్ర యాదవ్ కరేడు రైతులకు మద్దతు విరమించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది రైతులు తమకు మద్దతు ఇవ్వాలని కోరడంతో మరో దిక్కు లేక చచ్చినట్లు మరలా కరేడు రైతులకు మద్దతిస్తున్నా అంటూ ప్రకటించారు. ఈ విధంగా రోజుకో మాటతో పూటకో విధానంతో అయోమయంలో పార్టీని నడుపుతున్న రామచంద్ర యాదవ్ సీఎం చంద్రబాబు విజన్ 2047లో భాగమైన ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కి అడ్డుపడటం విచిత్రంగానూ హాస్యాస్పదంగానూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందే తడవుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు మారాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో పర్యటిస్తూ అనేక కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఉలువపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ అనే బడా కంపెనీతో దాదాపు 4,800 ఎకరాల్లో 68,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దీని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామని ఆశించిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కరేడు రైతులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కరేడు గ్రామంలో 3 పంటలు పండే పంటలను పరిశ్రమలకు ఇస్తుందని తప్పుడు ప్రచారాలను తనకు అనుకూల మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయ మైలేజ్ కోసం వెంపర్లాడుతున్నారు. ఈ క్రమంలో కరేడు రైతులకు ఏదో అన్యాయం జరుగుతోందని కల్లబొల్లి మాటలు చెప్తూ వారిపై కపట ప్రేమ చూపిస్తున్నారు. అయితే ఇదే నిజమని నమ్మిన కరేడు రైతులు నేటికి మోసపోతున్నారు. రామచంద్ర యాదవ్ మాయ మాటల్లో పడి తమ అభివృద్ధిని తామే అణిచివేసుకుంటున్నారు. ఇప్పటికైనా కరేడు ప్రజలు నిజాలు తెలుసుకొని తప్పుడు ప్రచారాలను తప్పుడు వ్యక్తుల మాటలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. రామచంద్ర యాదవ్ లాంటి కొంతమంది రాజకీయ నాయకులు వారి మనుగడ కోసం చేస్తున్న మోసాలను కరేడు ప్రజలు నమ్మకుండా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.